రొయ్యల ఈగురు, రొయ్యల వేపుడు, టమాటా చట్నీ. ఈ రోజు హాస్టల్ నుంచి వచ్చింది. వచ్చేటప్పుడు రొయ్యలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే తినాలి మమ్మీ. మైసూర్లో రొయ్యలు అంతగా దొరకవు, కానీ పెద్ద మార్కెట్లో బాగా దొరుకుతాయి. ఇళ్ళ దగ్గర అమ్మడానికి మనకి ఆంధ్రాలో వస్తూ ఉంటారు, కానీ ఇలా ఈ రొయ్యలు మాత్రం ఇక్కడ అన్ని చెరువులు ఉన్నప్పుడు కూడాను రొయ్యలు మాత్రం అమ్మడానికి రావు. హాడేసిచ్చారు రొయ్యలు కూడా, రొయ్యల వేపుడు ఇవన్నీ చేస్తా. ఇవ్వండి పెద్ద పెద్ద రొయ్యలు ఫ్రెండ్స్, ఇవ్వండి. కేజీ 850 రూపాయలు చెప్పొచ్చాడు. ఇంకేం చేస్తాం, తినాలనుకున్న వస్తువు మటన్ తినట్లేదా, కానీ రొయ్యలు తింటే మంచిదండి ఆరోగ్యానికి. ఏమో ఒకసారి రొయ్యలు చూడండి, మెయింటెనెన్స్ డైట్ కానీ డైట్కి కానీ రొయ్యలు ఈ తినమంటారు మనల్ని. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే వెజ్ గిజ్జ అంతా ఉంటుంది. సో మీ అందరికీ నేను కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డైట్ చేసి చాలా మంది లావ్ అయిపోతూ ఉంటారు, డైట్ని మేనేజ్ చేసుకోవడం రాక. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. మీరు ఎప్పుడు వాళ్ళతో టచ్లో ఉండటం కోసం అని చెప్పేసి ఇయర్లీ ప్యాకేజ్ తీసుకొని మీరు డబ్బులు కట్టుకుంటే డైలీ వాళ్ళు మీతో టచ్లో ఉండి మీ డైట్ ఆగిపోయిన తర్వాత ఎలా ఫుడ్ మేనేజ్ చేసుకోవాలి, ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనేది వాళ్ళు మీకు చెప్తూ మిమ్మల్ని వాళ్ళ గైడెన్స్లో ఉంచుకొని మీకు ఒక డిసిప్లైన్ వాతావరణం పోగొట్టకుండా వాళ్ళు జాబ్ చేస్తారండి. నేను తగ్గిన వెయిట్ 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి